మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 12వ వచనము చదువుదాం. మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ వ్రాయబడిన మాట, కాబట్టి నీ ప్రాణమును కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను, వినుము. నీవు రాజైన దావీదు నొద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే, అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను దృఢీపరచుదనని చెప్పాను. చాలండి. ఇక్కడ వ్రాయబడిన మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసి ఉంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతున్నారు. ఒకటి దైవ సేవకుడైన నాతాను, రెండవదిగా బత్షెబ ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఈ స్త్రీతో నాతాను మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ సంభాషించటంలా, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఆలోచన చెప్తున్నాడు దైవ సేవకుడు. ఎవరికి ఆలోచన చెప్తున్నాడంటే ఆ స్త్రీకి ఆలోచన చెప్తున్నాడు. ఏమని ఆలోచన చెప్తున్నాడు అంటే, ఆ స్త్రీకి ఒక వాగ్దానం ఉంది. రాజు దగ్గర నుంచి ఆ స్త్రీకి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏమిటంటే, నీ కుమారుని నా తరువాత ఈ సింహాసనం మీద రాజుగా ఉంటాడు అనేటువంటి వాగ్దానము రాజు అయినటువంటి దావీదు ఆమె పట్ల చేసినట్లుగా ఆమె చెప్తూ ఉంది. వాగ్దానం అయితే ఉంది, కానీ వాగ్దానం కార్యరూపం దాల్చలేదు. చాలామంది జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానం అయితే ఉంటుంది. ఆ వాగ్దానం నెరవేరిన అనుభవాలు చాలా కొద్ది మందిలో మాత్రమే మనం చూస్తాం. ఈ సాయంకాలం నేను చెప్పే మాట ఏమిటంటే, వాగ్దానము పెండింగ్లో ఉన్నటువంటి స్త్రీ బత్షెబ, ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు సేవకుడు ఆమెను ఏం చేస్తున్నాడంటే ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఒక ఆలోచన చెబుతూ ఉన్నాడు. నీవు ఈ సమయంలో రాజుగారి దగ్గరికి పోయి రాజుగారితో ఈ విధంగా నువ్వు మాట్లాడితే నేను నీ వెనకుంటాను, నేను కూడా నీ కొరకు రాజుగారితో మాట్లాడతాను. దేవుని సన్నిధిలో మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, రాజు సర్వశక్తిమంతుడైన దేవుని స్థానంలో ఉంటే స్త్రీ స్థానంలో సంఘము ఉన్నట్లుగా మనం చూస్తాం. సంఘానికి దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నో 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 పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చెప్తూ ఉంటారు. 365 సార్లు భయపడకము 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 అనే మాట ఉన్నట్లు కొన్ని వేల వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన భక్తుల కొరకు దాచి వ్రాయించి ఉంచాడు. వాగ్దానం మనిషికి నెమ్మదిని దయచేస్తుంది. వాగ్దానం మనిషికి ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఒక బిడ్డ పెళ్ళి, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఈ సమయంలో నా పక్షంగా నిలిచేది ఎవరు, నా అవసరం తీరటానికి నేను ఎవరిని ఆశ్రయించాలి అని అన్వేషిస్తూ ఉన్నప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పి నీ అవసరం తీర్చడానికి ఎంతైనా నేను సహాయం చేస్తాననేది వాగ్దానం. మాట అయితే అంటాడు కానీ డబ్బులు అప్పుడు ఇవ్వడు. కానీ ఆ మాట అనకముందు ఈ వ్యక్తి యొక్క
ఆలోచన, ఆ మాట విన్న తర్వాత ఈ వ్యక్తి యొక్క హృదయపు ఆలోచన చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. ఈ సంతోషం ఎంతవరకు ఉండాలి అంటే, ఈ నిరీక్షణ ఎంతవరకు ఉండాలంటే, ఆ వాగ్దానం అయితే చేశాడు కానీ అది నెరవేరే వరకు ఈ వ్యక్తి వాగ్దానం చేసినటువంటి వ్యక్తిని అడుగుతూ ఉండాలన్నమాట అండి. జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఈ జ్ఞాపకం చేసే ప్రక్రియ సంఘానిది అన్నమాట అండి. అందుకేనేమో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాట ఏమిటంటే, సంఘము ప్రార్థన చేస్తే సంకెళ్ళు పెడతాయి. ఇక్కడ సంఘానికి ఉన్న బాధ్యత ఏమిటంటే విజ్ఞాపన చేయటం. దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం నెరవేరటం కొరకు సంఘము నిరీక్షించవలసి ఉంది. ఏ ఆశ లేకపోతే ఈ రోజుల్లో భక్తి ఎవరు చెయ్యరు. వ్రతం చేసినా, యజ్ఞం చేసినా, దాన ధర్మాలు చేసినా, ఈ భూమి మీద దైవికమైనటువంటి ఏ కార్యం చేసినా మనిషికి ఒక ఆశ. ఇది చేస్తే ఈ ఫలం దొరుకుతుంది, ఇది చేస్తే ఈ మేలు జరుగుతుంది, ఇది చేస్తే నా జీవితానికి నెమ్మది కలుగుతుంది, ఇది చేస్తే నాకు మోక్షమే దొరుకుతుంది. ప్రతి మనిషి భక్తి సంబంధంగా ఒక గొప్ప నిరీక్షణతో ఉంటాడు. దేవుడు కూడా భక్తుడిని ధైర్యపరచటానికి, నెమ్మదిని కలుగు చేయటానికి అనేకమైన వాగ్దానాలు కష్టకాలంలో, దుఃఖ సమయంలో వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, వాగ్దానం పొందిన ఆ స్త్రీ వాగ్దాన విషయంలో నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ అధ్యాయం చదివితే ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం పట్ల ఆతృత, ఆసక్తి ఆమె జీవితంలో ఉన్నట్లుగా నాకు అనిపించలేదు. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఆవిడ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నట్టుగా నాకు అనిపించలేదు. దైవ సేవకుడు పురుకొల్పుతూ ఉన్నాడు, మేలుకొల్పుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క సేవకుని యొక్క పాత్ర ఆ స్త్రీ పట్ల ఎంత ఉన్నతంగా ఉంది అంటే, ఆ స్త్రీ తన వాగ్దాన విషయంలో తాను నిర్లక్ష్యాన్ని కలిగి ఉందేమో కానీ ఆమె పట్ల రాజు యొక్క వాగ్దానాన్ని ఆమెకు జ్ఞాపకం చేస్తూ, నీవు వాగ్దానము రాజుతో ముచ్చటించవలసిన సమయం ఇదే, నీ కొరకు చేసిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చే కాలము ఆసన్నమైందని రాజుతో మనం చేసుకునేటువంటి కాలం ఇదే. సేవకుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆమెకి. ఇంత ప్రేరేపించాల్సిన అవసరము ఏమొచ్చింది అంటే, ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏదైతే వాగ్దానము ఆ స్త్రీ కొరకు రాజు చేశాడో, ఆ సింహాసనం మీద తన కుమారుడు ఉంటాడు అని ఏ రాజు అయితే చెప్పాడో, రాజు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత పడకల మీద లేవలేక ఉండే పరిస్థితి రాజుకు వచ్చిన తర్వాత, రాజు తదనంతరం ఆ సింహాసనము నీ కుమారుడు ఏలుతాడని చెప్పినటువంటి వాగ్దానం నెరవేరక మునిపే ఈ బాధ్యతలు వేరొక వ్యక్తి ఆక్రమించుకున్నాడని చెప్పాలి. ఈమె కుమారుడు సింహాసనంలో ఉండాల్సి ఉండగా ఎవరో ఒక వ్యక్తి తనకు తాను రాజుగా ప్రకటించుకొని రాచరికపు బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ విషయం ఆలస్యంగా తల్లికి తెలియచేసిన వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ దైవ సేవకుడు. దైవ సేవకుని యొక్క బాధ్యత మనం చూస్తాము. ఆమె ఏమ్మా నువ్వు పడుకుంటున్నావా, నిద్రపోతున్నావా, నీ జీవితంలో రాజు చేసిన వాగ్దానం నువ్వు మర్చిపోయావా, ఏ రాజు అయితే నీ కుమారుడు సింహాసనం మీద ఉండి పాలన చేస్తాడంటున్నారో ఆ సింహాసనం ఇంకొకడు అధిరోహించి వాడు పాలన మొదలెట్టేశాడు. దానివల్ల నీకు నీ బిడ్డకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే అడ్డదారిలో సింహాసనం ఎక్కిన వాడికి ఎప్పుడు ఏముంటుందంటే, ఏదో ఒకరోజు సత్యము బయటపడకపోదు, అప్పుడు
వాడు నాకు అడ్డంకిగా ఉంటాడని అడ్డు తొలగించుకోవడానికి చంపేసే ప్రమాదం ఉంది. వెంటనే నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి. అక్కడేం జరుగుతుందంటే కొంతమంది సేవకులు పెట్టేసి అతడు అభిషేకం చేసేసుకొని తారాజువలు తెప్పించేసి బాంబులు తెచ్చేసి ఆయన ఏం చేస్తున్నాడు, విజయోత్సవం పండగ చేసేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని యొక్క సంగమ, నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, నీ వాగ్దానము వేరొకడు పట్టుకుపోవడానికి వీల్లేదు. దేవుడు నీకు ఏదైతే అభయం ఇచ్చాడో అది నీవు మాత్రమే స్వతంత్రించుకోవాలి, కానీ నీకు అనుగ్రహించబడింది దుష్టుడు ఎత్తుకొని పోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. చాలామందికి తెలియదు, వారు అనుభవించవలసింది ఎవరో అనుభవిస్తారు. వాళ్ళ ఆనందాన్ని ఇంకొకడు ఎవడో ఆనందిస్తూ ఉంటాడు. దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే, దేవుడు నీకు అనుగ్రహించిన దానిని, అనగా మహిమే కావచ్చు, సంతోషమే కావచ్చు, ఆనందమే కావచ్చు, దానిని దొంగిలించాలని వాడు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగిపోవచ్చు ఉన్న తరుణంలో దారి ప్రక్కన దొంగలు ఆయనకి ఎదురుపడి ఏం చేశారంటే, ఆయన వస్త్రాన్ని దోచుకొని ఆయనను కొట్టి గాయపరిచారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దొంగ ఎప్పుడు దోచుకోవడానికే వస్తాడు. వాడు దోచుకోవాలి, కష్టపడి ఒక ఉన్నతమైన స్థితికి రావాలని అనుకునేవాడు దొంగ కాడు. అడ్డదారిలో ఐశ్వర్యాన్ని అనుభవించడానికి ఎన్ని వక్రమ మార్గాలైనా వాడు త్రొక్కుతూ ఉంటాడనమాట. అది దొంగ చేసే పని. ఈమె సింహాసనం, ఈమె కుమారుడు ఏలబోయే సింహాసనాన్ని దుష్టుడు అపహరించాడు. ఆ విషయం పాపం ఆవిడికి తెలియకే పోయింది. నీ వాగ్దానం వేరొకరు అనుభవిస్తూ ఉంటే నీ వాగ్దానం నువ్వే అనుభవించాలని నీకు జ్ఞాపకం చేసేవాడు దేవుని సేవకుడు. రెండవదిగా, నీ పక్షంగా రాజుతో మాట్లాడడానికి నీతో పాటు రాజు ముందర నిలిచేవాడు దేవుని సేవకుడు. సేవకుని యొక్క ఆవశ్యకత మనం గుర్తించకపోతే మన వాగ్దానాలు మనం మర్చిపోతాం, మన వాగ్దానాలు అన్యాక్రాంతం అయిపోతాయి. రాజుకి సమాచారం చెప్పినప్పుడు, రాజుతో ఆమె మాట్లాడినప్పుడు, ఆమె మాట్లాడుతున్నప్పుడు రాజు దగ్గరికి సేవకుడు వచ్చి జ్ఞాపకం చేసినప్పుడు రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏమిటంటే, ఒక ప్రకటన మీరు ప్రకటించండి. ఏమంటాడండి? ఒక ప్రకటన ప్రకటించండి. పక్క పేజీలోకి వద్దాం. ముప్పై 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. రాజు దృష్టికి ఎప్పుడైతే సమస్య వెళ్ళిందో రాజు ఆజ్ఞ జారీ చేశాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి, నీ ఆశీర్వాదం నీవు అనుభవించకపోవడానికి, నీవు పొందకపోవడానికి ఆలస్యానికి కారణం ఏమిటంటే, దేవుని దగ్గరికి చేరాల్సిన రీతిలో నీ ప్రార్థన విన్నపాలు చేరకపోవటం. నువ్వు ఒంటిగా ఉండటం వల్ల, నీకు ఇతరుల యొక్క సపోర్ట్ లేకపోవటం వల్ల, నీ కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు విజ్ఞాపన చేయకపోవటం వల్ల రాజు సముఖంలోనికి నీ సమాచారం వెళ్ళకపోవటం. రాజు సముఖంలోనికి సమాచారం వెళ్ళిన వెంటనే రాజు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, నా కుమారుడైన సొలొమోనుకి అభిషేకం చేసి మేళతాళాలతో వాయిద్యాలతో ఆర్భాటముగా ఉత్సవాన్ని జరిపించండి అని చెప్పాడు.
ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. దేవునికి మహిమ కలుగున గాక. మొదట అధికారం వచ్చింది సొలొమోనుకి రాజు దగ్గర నుంచి. రెండవదిగా పట్టాభిషేకము దొరికింది. మూడవదిగా ఆనందోత్సవాలు ప్రజలు రాజుకి పలుకుతూ ఉన్నారన్నమాట అండి. ఒక ప్రార్థన ఇక్కడ ఒక కార్యాన్ని జరిగించినట్లుగా, ఒక విజ్ఞాపన ఇక్కడ ఒక కార్యం జరిగించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున దేవుని చేత, రాజుల చేత అభిషేకము పొంది ఉన్నతమైన స్థితిని అలంకరించినటువంటి ఈ సొలొమోనును గురించి ప్రజలు రాజుతో మాట్లాడుతున్న మాట 46వ వచనంలో చదువుదామండి. మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా, రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను, దేవునికి మహిమ కలుగునగాక. ఆ రాజ్యం యొక్క ప్రజలు రాజుగారి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారంటే, నీవు పరిపాలించినప్పుడు చాలా బాగుంది రాజ్యం, నీ కుమారుడు పరిపాలన ప్రారంభించినప్పుడు అంతకంటే బాగుంది. గట్టిగా స్తోత్రం చెప్తామండి. ఎలా ఉందండి? రాజా, తమరి పరిపాలన చాలా బాగుంది, నీ తర్వాత నీ కుమారుడు పరిపాలన ప్రారంభించాడు కదా, అది ఇంకా బాగుంది. ఇప్పుడు ఏమొచ్చిందంటే సొలొమోనుకి ఘనత, ఖ్యాతి వచ్చింది. అంతేకాకుండా ప్రజలు సొలొమోను దగ్గరికి వచ్చి ఏం చేశారటండి? కృతజ్ఞతలు తెలియచేశారట. ఎందుకు ఈ కృతజ్ఞతలు తెలియచేశారు అంటే, మాకు మంచి రాజును మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పారట. ఇక్కడ అవసరతల్లో ఉన్నప్పుడు విజ్ఞాపన చూసాము. ఈ భాగంలో విజ్ఞాపన అవసరతల్లో ఉన్నటువంటి ఆమె పక్షంగా రికమెండేషన్ చేసిన దేవుని యొక్క సేవకుని యొక్క ప్రోత్సాహాన్ని చూసాము. రాజు తీర్మానాన్ని చూసాము. దైవ సేవకుడు అభిషేకించి ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేరేటట్లు చేయటము చూసాము. అక్కడతో కథ సుఖాంతం అయిపోయిందని ఊరుకోలేదు. ఇట్టి ఘనతకు నా కుటుంబం కారణమవటానికి కారకుడైన నా దేవునికి, నా యజమానునికి, నా రాజునకు నేనేం చేయాలటంటే కృతజ్ఞత వందనాలు చెల్లించాలని. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు రాజు దేవుని స్తుతించాడు. దేవునికి మహిమ కలుగునే గాక. రాజు ఏం చేశాడటండి? మంచం మీద నుంచి కిందకి దిగి సాష్టాంగపడి సర్వశక్తిమంతుడైన దేవునికి వందనాలు చెల్లించాడు. నేను నాటిన మొక్క, నేను చేసిన ప్రయత్నం ప్రజలకు ఎంత ప్రయోజనకరంగా ఉందో, ఈ విధంగా జరగడానికి ఆలోచనకర్తగా నా పక్షమందున్న నా దేవా నీకు వందనాలని దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు రాజు సమర్పించినట్లుగా మనం చూస్తాం. ప్రజలేమో రాజుకి కృతజ్ఞతలు తెలియచేస్తే రాజు దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రతి సంఘటనలో, ప్రతి కార్యము వెనక ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం. ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం ప్రారంభించారో రాజు వృద్ధాప్యమందు, రాజు ఇక లేవలేని పరిస్థితుల్లో కూడా ఆయన మహా ఆనందంతో ప్రభుని స్తుతించినట్లుగా ఆ భాగంలో మనం చదువుతూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఘటన చూసి శత్రువు ఏం చేశాడు? తోక ముడుచుకొని పారిపోయాడట. దేవుడు కార్యం ప్రారంభిస్తే, దేవుడు తన కార్యము తన బిడ్డల పట్ల జరిగించడం మొదలు పెడితే దుష్టుడు అక్కడ నిలవలేడు. రాజు ఈ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాడు, రాజు ఈ సింహాసనానికి అనుకూలంగా ఉన్నాడు, ఇక రాజే శాసించాడు,
దైవ సేవకులు అభిషేకించారు, నేను తొందరపడి టపాసులు పేల్చేశాను, నేను తొందరపడి నాకు నేనే రాజునని ప్రకటించేసుకున్నాను. రాచరికపు బాధ్యతలు సొలొమోను చేపట్టిన తర్వాత ఇక నన్ను చంపేస్తాడు ఈ రాజు. ఏం చేస్తాడండి? నన్ను ఈ రాజు చంపేస్తాడని వెళ్ళి దేవాలయంలో ప్రభువుకు పడి ఆడవటం మొదలుపెట్టాడు. ఎవరండి? 53వ వచనం చూస్తే, బలిపీఠమునొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా 52 నుంచి చదవమ్మా. సొలొమోను ఇలాగు సెలవిచ్చెను. అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకుని అతని తల వెంట్రుకలలో ఒకటైనను కింద పడగా 51 నుంచి చదవండి. 50 నుంచి చదవమ్మా. 50 నుంచి. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా, సొలొమోను ఇలాగు సెలవిచ్చెను. అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొనినేడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడినేడల అతనికి మరణశిక్ష వచ్చనని సెలవిచ్చి బలిపీఠమునొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవడైతే నేనే రాజునని ప్రకటించుకున్నాడో, ఈ సింహాసనం నాదేనని ఎవరైతే ప్రకటించుకున్నారో, ఆడు సింహాసనం ఎక్కింది లేదు, సచ్చింది లేదు. ఇంకా సింహాసనం ఎక్కక మునిపే కాబోయే రాజును అవమానపరిచినట్లుగా మొదటి అధ్యాయం ప్రారంభపు వచనాల్లో మనం చూస్తే కనబడతా ఉంటుంది. ఎక్కడెక్కడటండి? 7వ వచనంలో కనబడుతుంది. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను ప్రవక్త అయిన నాతానును షిమియోను రేయిను దావీదు యొక్క శూరులను అదోనియాతో కలుసుకొనక ఉండేది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తే మనకు కనబడేది ఏంటంటే, సొలొమోను కూడా పిలవలేదంట, నాతానును కూడా పిలవలేదంట. ఎవరిని పిలవకుండానే వీళ్ళు నా దగ్గర యాపాటి వారు అన్నట్లుగా ఇక్కడ 10-11లో కనబడుతుంది అనుకుంటానమ్మా. ప్రవక్తయగు నాతానును బెనాయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. చాలండి. ఆ ప్రమాణ స్వీకార ప్రోగ్రాంకి వాడికి వాడే రాజుగా ప్రకటించేసుకొని తనకు బాజా కుట్టిన వాళ్ళందరినీ పిలుచుకున్నాడు. సత్యం వైపు నిలబడిన వాళ్ళు ఎవరిని పిలుచుకోలే. చిన్నచూపు చూశాడు, అవమానకరంగా ప్రవర్తించాడు. సొలొమోను ఆరాధించిన దేవుడు, సొలొమోను పట్ల వాగ్దానం చేసిన రాజు, సొలొమోను తల్లిని విజ్ఞాపనను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఎవడైతే గర్విష్టి అయి తనను తాను రాజుగా ప్రతిష్ఠించుకున్నాడో, ఈ అధ్యాయం చివరిలో చూస్తాం, వాడే వచ్చి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం పెట్టేటట్లు చేసిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఈ అధ్యాయం అంతటినీ 1-2 సార్లు మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, నీ శత్రువుని నీ పాదాల క్రింద ఉంచే వరకు ఆయన వ్యాజ్యమాడే దేవుడని ఈ భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జరిగిన అద్భుతం ఏమిటంటే, ఆమె చేసిన విజ్ఞాపన, ఆమె పక్షంగా చేసిన సేవకుని యొక్క విజ్ఞాపన, పెండింగ్లో ఉన్న వాగ్దానాలు వారి జీవితంలో నెరవేరేటట్లు దేవుడు సహాయం చేశాడు. కనుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి నాకేమున్నాయండి, దేని కొరకు నేను ప్రార్థన చేయాలి అని నీవు అనుకుంటున్నావేమో. సేవకుడికి నిజంగా ప్రార్థన చేయడానికి ఏ అంశము లేదు, కానీ అక్కడ ఒక అంశాన్ని తీసుకున్నాడు. ఏమిటంటే, బత్షెబ బిడ్డలు ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి.
ఆయనకి సంబంధం ఏముందండి? ఏ సంబంధం లేకపోయినా రాజుతో ముచ్చటించాడు. అతని యొక్క విజ్ఞాపన రాజు అంగీకరించాడు. వాగ్దానము వలన బాగుపడేది ఎవరంటే బత్షెబ. బత్షెబయే మర్చిపోయింది, కానీ సేవకుడు జ్ఞాపకం చేశాడు. ఆమె జీవితానికి ఆమె పొందుకోవలసిన వాగ్దానము వేరొకరు దొంగిలించినప్పుడు తిరిగి మరలా తాను స్వతంత్రించుకునేటట్లు ఆమె విజ్ఞాపన, ఆమె కొరకు దైవ సేవకులు చేసినటువంటి విజ్ఞాపన ప్రయోజనకరంగా మారింది. రాజు ఏదైతే వాగ్దానం చేసి అది నెరవేర్చకుండా మాట తప్పిపోయాడని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారో, లేదు లేదు, రాజు మాట నిలవబెట్టుకుని ఒక మంచి రాజును మనకి అప్పగించాడని ప్రజలందరూ ఆనందోత్సవాలతో రాజుకు కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు రాజు హృదయము నిండుగా ఉప్పొంగడం ప్రారంభించింది. ఇంతటి ఘనమైన కార్యం నా జీవితంలో జరిగించిన దేవునికి వందనాలని రాజు కూడా కృతజ్ఞత వందనాలు చెల్లించాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కృతజ్ఞతలు ఎంత ప్రాముఖ్యమైనవో, కృతజ్ఞత కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమైనదో రాజు జీవితాన్ని బట్టి, యువరాజు అయినటువంటి సొలొమోను రాజా పట్టాభిషేకం పొందిన అనుభవాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, నీ కృతజ్ఞత నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. నీవు చూపించిన కృతజ్ఞత నీ శత్రువుని ఏం చేస్తుందంటే నీ పాదాల కింద ఉండేటట్లు చేస్తుంది. నీవు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, విజ్ఞాపన, పెండింగ్లో ఉన్న నీ ఆశీర్వాదాలు, వాగ్దానాలన్నీ నీవు స్వతంత్రించుకునేటట్లు చేస్తుంది. కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సింది ప్రార్థన, 2 కృతజ్ఞతలు. ఈ కుటుంబం మొన్నటికి మొన్న ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకున్నారు. మరలా వారం రోజులు కూడా గడవక మునిపే ఆ నిమిత్తమై కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడానికి వారికి ఇచ్చిన ఈ మంచి మనస్సు ఏం చేస్తా తెలుసండి, వారి శత్రువులను అనగదొరికి వారికి గొప్ప అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇటువంటి కృప దేవుని బిడ్డలుగా మీరందరూ పొందుకోవాలని ఈ మాటలు తెలియచేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్న మనం అందరం దేవుని ఎడల, విన్న వాక్యం ఎడల కృతజ్ఞత కలిగి మనం జీవిద్దాం. దేవుడి మాటలను దీవించును గాక.